భూమి మీద నివసించే అన్ని రకాల ప్రాణులు సుఖజీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవి. అందుకే వృక్షో రక్షతే రక్షితః అనే సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణవాయువుని అందించే సంజీవనులనేది జగమరిగిన సత్యం. రామలక్ష్మణులు, పాండవులు వనవాసంలో చెట్ల నీడల్లోని తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. పంచవటి అంటే 5 రకాల మర్రి వృక్షాల మధ్య రాముడు తమ పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడని రామాయణంలో ఉన్నది. ఉపవాసం ఉన్న రోజు కొంతమంది మర్రి చెట్టును పూజిస్తారు. శమి అంటే జమ్మి. ఈ చెట్టు శనిదేవుడికి ప్రీతికరమైనది. ఆయన అనుగ్రహం కోసం జమ్మి చెట్టుని నాటాలంటారు. జమ్మిని పూజించిన తర్వాత ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుందని నమ్ముతారు. ఇక రావి చెట్టులో దేవతలు నివసిస్తారని, అందుకే ఈ చెట్టును కల్ప వృక్షాలలో ఒకటని చెప్తారు. బృహ సంహిత, బ్రహ్మ పురాణము, తైత్తరీయ ఉపనిషత్తు లాంటి వాటిలోనూ బౌద్ధ రచనలోనూ జ్ఞాన చిత్రంగా పిలిచే బోధి వృక్షము అంటే రావి చెట్టు ప్రస్తావన ఉంది. నేడు అశోక వృక్షాలుగా పిలుస్తున్నవి రామాయణ కాలం నాటి అశోక వృక్షాలు కావు. అశోక అంటే శోకం లేని మానసిక ఉల్లాసం కలిగించేదనే అర్థం. అశోకవనంలో సీతాదేవికి నీడనిచ్చింది. శింష్పా వృక్షము అంటే ఇరుగుడు చెట్టు. దీన్ని తామ్ర పల్లవి అని అంటారు. బుద్ధుడు పుట్టింది కూడా ఈ వృక్షం కిందేనని కొన్ని బౌద్ధ కథలు చెప్తాయి. కోసంబి నగరంలో శింష్పా వృక్షం కిందే బుద్ధుడు బోధనలు చేసేవాడట. ఇక శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని అంటే మారేడు అయితే ఔషధాల గని అని చెప్పవచ్చు. అల్లరి చేస్తున్న బాలకృష్ణుడికి శిక్షగా రోటికి కట్టేసింది యశోద. ఆ దుడుకు చిన్నవాడు మధ్య వృక్షాల మధ్య నుంచి రోటి నేర్చుకుంటూ పోయాడు. అంత పెద్ద మానవులు అతడి దాటికి పెలపెలమంటూ కూలి 2 గంధర్వులకు శాప విముక్తి కలిగినట్లు భాగవతం చెబుతుంది. అవతారం పరిసమాప్తి సమయంలో కృష్ణుడు అస్త వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా వేటగాడు బాణాన్ని ప్రయోగించాడని చెప్తారు. వేప చెట్టును అమ్మవారికి ప్రతీకగా భావించి కొలుస్తారు. వటవృక్షము విష్ణుమూర్తికి ఆశ్రయం ఇచ్చినందున ఆయనను వటపత్ర షాయిగా పూజిస్తాం. తులసి మొక్కను ఇంట్లో నిత్యం అర్చిస్తే కార్తీకంలో ఉసిరి చెట్టు పూజనీయమవుతుంది. ఇక త్రిభువనాలకు గురువైన దక్షిణామూర్తి వటవృక్ష మూలమందు కూర్చున్నట్లు పురాణాలు వర్ణించాయి. గురు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన వృక్షము ఔదంబరం మేడి చెట్టు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తుడు ఆ ఇంట్లో ఉన్నట్లేనని భక్తుల నమ్మకం. మనం కొలిచే దేవతలంతా ఇలా చెట్లకు ఎంతో విలువనిచ్చారు. మనిషి కూడా ఆ విషయం గుర్తించుకొని మసులుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి.